గజ్వేల్ మున్సిపల్ కార్యాలయం ముందు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల తమ బతుకులు ఆగమయ్యాయని, లక్కీ డ్రా పద్ధతి ద్వారా వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలు ఇవ్వకుండా తమ బతుకులను రోడ్డు పాలు చేశారని నిరసన వ్యక్తం చేశారు. గతంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఏం వచ్చేది లేదు, రాకున్నా వచ్చేది ఏం లేకున్నా రోజు 7 తారీఖు రమ్మన్నారు, వచ్చినాము. ఈ రోజు న్యాయం జరుగుతుంది అనుకున్నాము. అంటే మళ్ళీ బుధవారం దాకా వాయిదా పెట్టినారు. మాకు ఏ న్యాయం జరుగుతుందో నమ్మకం లేదు. ఆ రోజు కూడా మాకు నమ్మకం లేదు. మాకు ఇల్లు కిరాయి కట్టుకోలేక ఎంత ఇబ్బంది అవుతుందో, మాకు వచ్చిన ఇల్లు మాకు ఇప్పియండి సార్. బుధవారం అయితే ఇవ్వకపోతే మాత్రం ఆగేది మాత్రం లేదు. మేము 16వ తేదీ ఎలక్షన్ ఓటింగ్ అయిపోయిన తర్వాత యాదవరెడ్డి సార్ దగ్గరికి, అలాగే ఎంఆర్ఓ సార్ దగ్గరికి వెళ్ళాము. వెళ్తే గజ్వేల్ డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులు అని మేము డ్రాలో వెళ్ళిన వాళ్ళం. మాకు గత సంవత్సరం మార్చిలో డ్రా తీసినప్పటికీ నేటికి మాకు ఇల్లు కానీ పట్టాలు కానీ ఇవ్వమని ఎన్నిసార్లు ధర్నాలు చేసినా, రాస్తారోకోలు చేసినా, అధికారుల చుట్టూ తిరిగినా కూడా మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. ఇవాళ 7వ తారీఖు రమ్మన్నారు కాబట్టి మేము రావడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారు వచ్చి బుధవారం